కరీంనగర్ జిల్లాలో సెప్టెంబర్ 6 నుండి 8 వరకు జరిగే ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో ఏఐటీయూసీ నాయకులు మహాసభలకు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ మహాసభలకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్తో పాటుగా జాతీయ రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. ఇక 44 కార్మిక చట్టాలను సాధించిన ఏకైక సంఘం ఏఐటీయూసీ అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో 4 లేబర్ కోడ్లను తెచ్చిందని, వాటిని రద్దు చేసి పాత 44 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా ఈఎస్ఐ గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలన్నారు. పోరాటాలకు సిద్ధమవుతుంది కావున మరి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలనుకుంటున్నాం. ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6 నుంచి 8 తారీఖు వరకు 3 రోజులు కరీంనగర్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు, అలాగే సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, అలాగే కలవేలి శంకర్ గారు, అలాగే ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యూసుఫ్ బాలరాజు గారు, వీళ్ళంతా కూడా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా అంతా రాబోతుంది. కావున 6 నుంచి 8 తారీఖు వరకు 3 రోజులు జరిగే ఈ రాష్ట్ర మహాసభలో ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులతో పాటు ఇతర అన్ని విభాగాలకు సంబంధించిన కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఈ మహాసభలలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో నుండి నలుమూల నుంచి కూడా కార్మికులు వచ్చి ఆ మహాసభల్లో పాల్గొంటారు. కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై తీర్మానం చేసి భవిష్యత్ తరాలకు కూడా మలిదశ పోరాటాలకు సిద్ధమవుతుంది. కావున మరి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలనుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి యథావిధంగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తున్నాం. అలాగే ఆర్టీసీలో వెంటనే ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గుర్తింపు సంఘ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అలాగే హైర్ బస్సు కానీ అవుట్సోర్సింగ్ కానీ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఈ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళని కూడా విలీనం చేసి నాడు ఏదైతే ఎన్టీ రామారావు గారు చేసిండో అట్లా వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాం. అలాగే వివిధ అంటే సింగరేణి కానీ, హమాలి కానీ, ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ అంటే ఇట్లా అనేక రకాల పనిచేస్తున్న ఈ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కావున